ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. మనం మాట్లాడేది మామిడి పండు గురించి. మామిడి పండుని ఎవడన్నా వదలగలడా? అది శుభ్రంగా హ్యాపీగా ముక్కలు కోసుకుని తినచ్చు, తోతాపూరి లాంటిది సాల్ట్ వేసుకుని తినచ్చు. మామిడి పండుని ఎలా తినాలో ఎలా వాడాలో ఎవరి క్రియేటివిటీ వాళ్ళని వదిలేయచ్చు. ఆవకాయలో తినచ్చు, పెరుగులో తినచ్చు, జ్యూస్ చేసుకుని తినచ్చు, ఐస్ క్రీమ్. అబో దేర్ ఇస్ నెవర్ ఎండింగ్ లిస్ట్. నాకు తెలిసి అందరికీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ నలాగా ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో పెరిగిన వాళ్ళకి. సో మా ఇంట్లో మేము ఒక 15 people ఉండేవాళ్ళం మేము. సో మా ఫాదర్ అనేవారు ఒక్కోళ్ళకి అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అన్నా వస్తుంది, కొన్ని 2 fruits వస్తాయి 15 people. సరే యూస్ టు టెల్ 3 పరకాలు తీసుకోండి ఫ్రూట్స్ అని. సో మేము మామిడి పళ్ళు కొంటున్నామంటే వీ హ్యావ్ డిజిగ్నేటెడ్ పోర్షన్స్. అంటే ఇంతమంది కమాండ్ ఫ్యామిలీ కదా, 6-7 పిల్లలు, ఇదిగో నీకు 2 fruits నీకు 2 fruits అని అందరికీ ఇచ్చేసేవారు. మేము దానికి మీద పేరు రాసుకు మరీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళం. ఇష్టం మామిడి పండు అంటే. ఈవెన్ మన బ్రదర్స్ అయినా కజిన్స్ అయినా ఇట్స్ వెరీ స్వీట్ ఎమోషనల్ కనెక్షన్ ఎవరికైనా. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు ఒక చిన్నప్పుడు ఎమోషనల్ కనెక్ట్ ఉంది, మనం పిండుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని శుభ్రంగా తిని, దట్స్ డిఫరెంట్. అందరికీ ఐ థింక్ ఇట్స్ స్వీట్ మెమరీ, ఎక్సలెంట్ మెమరీస్. కానీ మామిడి పండుగ టేస్ట్ మెమరీ అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ ఏంటి, మామిడి పండు వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ వైటమిన్ ఈ, సి. ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, ఐ హెల్త్కి ఇంపార్టెంట్, యాంటీ కార్సినోజెనిక్, మన ఇమ్యూనిటీ పెంచుతుంది, స్కిన్ కండిషన్ బాగుంటుంది. మ్యాంగోతో గ్లో, అది మ్యాంగో తిన్న అడ్వాంటేజెస్. దెన్ డిసడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటాయి, మోడరేషన్లో తీసుకోవాలి. మన షుగర్ స్పైక్ లెవెల్స్ పెరుగుతుంది. షుగర్ పేషెంట్స్కి మ్యాంగో అనేది ఫ్రూట్ మనం అవాయిడ్ చేయమని చెప్తాం, ఎందుకంటే ఆ షుగర్ స్పైక్స్ లెవెల్స్ ఉంటాయి. కానీ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగోని మోడరేషన్గా అందరూ ఎంజాయ్ చేయండి. Definitely it is an excellent tongue memory and emotional memory for everyone including me.